రక్షణ పొందిన దినము నుండి ఈ దినం వరకు ఎన్ని ఆదివారాలు దేవునితో గడిపామో ఎవరైనా లెక్క చెప్తారా? ఎన్ని ఆదివారాలు దేవునితో గడిపాము అన్న లెక్క మనకైతే లెక్క ఉండదు, కానీ మన ప్రభువు ఈ లెక్కలు చెప్తాడు. నీకెన్ని ఆదివారాలు ఇచ్చాను, ఎన్ని బుధవారాలు ఇచ్చాను, ఎన్ని శనివారాలు ఇచ్చాను, ఎన్ని మంగళవారాలు ఇచ్చాను, ఎన్ని గృహ కూడికలు ఇచ్చాను. చూసారా? ప్రత్యేక ఉపవాస కూడికలు ఎన్ని ఇచ్చాను నీకు. ఇవన్నీ ఎందుకు లెక్క కడతాడంటే నిన్ను బాగు చేయడము కోసము దేవుని ప్రయత్నాలు, మనల్ని బాగు చేసుకునే ఉద్దేశంలో దేవుడు చేసే ప్రయత్నం ఇది. ప్రయాసం, దేవుని ప్రయాసం అది. మనల్ని తన ఎదుట నిలబెట్టుకోవాలన్నటువంటి ఆలోచన దేవునికి ఉంది. కాబట్టి నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఇచ్చే తరుణాలు ఇవి. దేవుడు నీకు ఇచ్చే తరుణాలు మనకేం లెక్కలు ఉండవు. ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, కృపను చూపిస్తున్నాడో మనమేమీ లెక్క పెట్టుకోవటం లేదు. కొంతమంది కృతజ్ఞత కలిగి ఎప్పటికప్పటికి ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారు, అప్పు లేకుండా. నేను దేవుని దగ్గర నేర్చుకున్నది అది. మనుషుల రుణాలు మనుషులకి చెల్లించడానికి ప్రయత్నం చేయాలి. అది దేవుడు మనకు నేర్పించాడు. దేవుడి రుణాలు కూడా దేవునికి, ఇది నీతిమంతుడు నేర్చుకుంటాడు. ఎవరైనా మనకు ఒక సహాయం చేశారనుకోండి, ఆ సహాయానికి వెలగట్టాలి. వెల కట్టగలిగిన వాడు నీతిమంతుడు. ఆ సహాయాన్ని పొందుకొని మర్చిపోయేవాడు నీతిమంతుడు కాదు. ఆలోచించకుండా ఉండేవాడు, కృతజ్ఞత కలిగి ఉండనివాడు నీతిమంతులు కాలేరు. లెక్క కట్టాలి. తిన్న భోజనమైనా సరే, ఇచ్చిన టీ అయినా సరే, మన కొరకు ఏదన్నా చేసినా సరే దానికి ఒక లెక్క కట్టాలి. అప్పుడు మనుషులు రుణాలు మనుషులకు తీర్చడానికి అవకాశం వచ్చినప్పుడు మనం తీరుస్తాం. దేవుని ఎదుట మన నీతిని దేవుడు వివరించి మనకు చెప్తాడు. మనము ఎంత నీతిగా బ్రతికాము అన్నది మనకు దేవుడు ఆయన ఎదుట నిలబడ్డప్పుడు మనకు చూపిస్తాడు. నీతి తప్పి బ్రతికినప్పుడు కూడా చెప్తాడు ఆయన, నువ్వు నీతి తప్పి బ్రతికావు, నా విషయంలో నీకు నీతి లేదు, మనుషుల విషయాల్లో కూడా నీకు నీతి లేదు, నా విషయంలో నీకు కృతజ్ఞత లేదు, మనుషుల ఎడల కూడా నీకు కృతజ్ఞత లేదు, బ్రతికేశావు నా కృప పొందుకొని అని అంటాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఈ క్రైస్తవ ప్రజలుగా మారడంలో ఒక ప్రత్యేకత అది ఎవరికీ లేదు. ఇక నీ ప్రపంచంలో భక్తి చేసేవాళ్ళు ఎవరికి ఈ విధానము లేదు, అంటే ఈ సిస్టము లేదు. ఎందుకనంటే ప్రియులారా, మనకు ఒక నియమము, ప్రభువు దగ్గరికి రావాలి, ప్రభువు చేసిన మేళ్ళు తలంచి కృతజ్ఞతలు చెల్లించాలి, నా ప్రభు అయిన యెహోవాను యేసుక్రీస్తును నేను ఆరాధించాలి, అది నా ధర్మము అనని దేవుని యొక్క ప్రజలలో ఓ గొప్ప ఆకాంక్ష ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడిది మనకు కలుగు చేస్తాడు.